ఏదన్నా ఆర్సీబీ అప్రతిహతంగా దూసుకెళ్తుంది, ఇలాగే వెళ్తుందా ఏమన్నా మళ్ళీ సెమీస్కి వెళ్ళేటప్పుడు బొక్కబొరలో పడిద్దా? మనం చూసుకుంటే కూడా 2020 నుంచి అత్యధిక సార్లు క్వాలిఫై అయిన టీం, అంటే 2019 నుంచి కూడా అత్యధిక క్వాలిఫై అయిన టీం సెమీస్కి ఫస్ట్ లిస్ట్లో మనం చూసుకుంటే ఆర్సీబీ ఉంటుంది. వాళ్ళు హోమ్ పిచ్చెస్లో ఒకటి కొంచెం తడబడుతున్నారు. అవే పిచ్చెస్ కానీ వేరే వాళ్ళ హోమ్ గ్రౌండ్స్ ఫోబియాగా మారిపోయిందా లేకపోతే ఎందుకు అసలు అట్లా? క్యూరేటర్స్కి వాళ్ళకి సఖ్యత లేదేమో అది మనం అదే అనుకోవాలా. ఒక్కసారి హోమ్ పిచ్లో గెలిస్తే మాత్రం అగ్రస్థానంలో ఉండి డైరెక్ట్ ఫైనల్కి దూసుకోపోతుంది. ఒకే ఒక మ్యాచ్ ఆడాలి సెమీస్లో, ఒక మ్యాచ్ ఆడి ఫైనల్ కూర్చుంటుంది. వాళ్ళకి ఒకే ఒక ల్యాగ్ ఏంటంటే హోమ్ పిచ్లో గెలవట్లా. అదొకటి వాళ్ళు సెట్ చేసుకుంటే పక్కా ఈసారి ఫైనల్స్కి పోయి కప్పు లేపుతుంది. ఓకే, ఈసారి సెమీస్ కనుక ఆర్సీబీ వెళ్తే అపోజిషన్లో ఎవరు వచ్చే అవకాశం ఉందంటే ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎవరు వస్తే బాగుంటుంది? ఆర్సీబీకి ప్లస్ ఏమవుతుంది ఒకటైతే నిజం అన్న, ఈ సీజన్లో మాత్రం గతంలో ఏ టీం కప్పు కొట్టని టీం ఈ సీజన్లో మాత్రం ఒక ఫ్రెష్ టీం కానీ, ఒక కొత్త ఐపీఎల్ అంటే ఇప్పుడు డీసీ కానీ, మన పంజాబ్ కింగ్స్ కానీ, ఈ టీమ్స్ అంటే కొత్త టీమ్స్ ఖచ్చితంగా ఈసారి కప్పు కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మన ఆర్సీబీ మాత్రం పక్క కప్పు కొడుతుంది. వాళ్ళకి 3 టీమ్స్ కావాలంటే ఒక డీసీ రావచ్చు, పంజాబ్ రావచ్చు, జీటీ రావచ్చు.